కోడి గుడ్లను 21 రోజులు పొదుగుతుంది, 21 days. అది కూడా తినకుండా కోళ్ళైనా ఉపవాసం ఉంటుంది. హల్లెలూయా. కుక్క అయినా వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటుంది, తెలుసా మీకు? సో కోడి గుడ్లను పొదుగుతున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మొత్తం కరెక్ట్గా టైం అయిపోయిన తర్వాత 21 రోజులు అయిపోయిన తర్వాత అది పక్కకి జరిగి మొదట ఏ గుడ్డు పెట్టిందో ఆ గుడ్డును పొడుస్తుంది, అందులోంచి ఒక పిట్ట బయటకు వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, తాను మొదట పెట్టిన గుడ్డు ఇదే అని కోడికి ఎలా తెలుసు? కోడి పెన్షన్లు కూడా తెలియదు లేకుండా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కోడి గుడ్డు లోపల ఒక చిన్న పిట్ట ఉంటుంది. అది పెరిగే కొద్దీ దానికి ఆ గొల్ల టైట్ అవుతుంది. అది గొల్ల ఎప్పుడైతే టైట్ అవుతుందో ఆ పిట్ట ఏం చేస్తుందంటే గింజుకుంటా ఉంటుంది, తన్నుకుంటా ఉంటుంది లోపల. నేను బయటపడాలి, నేను బయటపడాలి, నేను బయట తీయండి, చచ్చిపోతానయ్యా, నేను బయట తీయండి అని గింజుకుంటా ఉంటే, ఇప్పుడు కూర్చుంది కదా కోడికి ఆ వైబ్రేషన్ తెలుస్తుంది గుడ్డు కదులుతుందని. ఈ 21 రోజుల్లోనే అదేం చేస్తుందంటే మధ్యలో సైడ్ చూసి ఏ గుడ్డు కదులుతుందో గుర్తుపడుతుంది. దాన్ని కదులుతుంది, ఆయన దాని మీదకి కూర్చుంటుంది సావు లోపలాన్ని. అది బాడీలోంచి హీట్ వస్తుంది కదండి, ఆ వేడికి తయారవుతాయి అవి లోపల. ఆ హీట్కి పదవడం అంటే అదే మొత్తం మీద. ఇంకెప్పుడు లాస్ట్కి నేను నా వల్ల కాదు అన్నప్పుడు అది జరిగి ఏం చేస్తుంది, దాన్ని పొడుస్తుంది. అప్పుడు ఈ పిట్ట అందులోంచి బయటపడుతుంది. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఇప్పుడు స్టోరీ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఈ శరీరములో నుండి మనం మహిమగా మార్చబడటానికి దేవుడు అందరినీ ఎన్నుకోలేదు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎవరెవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ శరీరం అనే గుడ్డు గొల్లలో నుండి బయటపడడానికి తన్నుకుంటా ఉంటారు. ఆత్మలో ఒక ఘోష, ఒక ఆరాటం, ఒక పోరాటం, ఒక ఆసక్తి, ఒక వైరాగ్యము రోజు రోజుకి పెరుగుతా ఉంటుంది పిల్లారా. ఇది వాళ్ళకి దేవుడు ఇచ్చిన ముద్ర. పరిశుద్ధాత్మనిచ్చి దేవుడు వాళ్ళని ముద్రించుకున్నాడు అన్నమాట. వీళ్ళకి మహిమనిస్తాను, వీళ్ళకి అక్షయ శరీరం ధరింపజేస్తాను, వీళ్ళను మహిమలో తీసుకెళ్తాను. ఎవరికి కలుగుతుంది ఈ మూలుగుట అంటే పరిశుద్ధాత్మ పొందిన వాడికి మాత్రమే.